Hello everyone, welcome back to my channel. Please like, share and subscribe. Welcome back to audiobook of Rich Dad Poor Dad అనేది రాబర్ట్ టి కియోసాకి రచించిన అత్యుత్తమ వ్యక్తిగత ఆర్థిక గ్రంథం. ఈ పుస్తకం తల్లిదండ్రుల అందరికీ అంకితం, ఎందుకంటే వారే పిల్లలకు ప్రధాన గురువులు అంటాడు రాబర్ట్. ముందు మాట అంతా చదవటం లేదు, లాస్ట్ పేజ్ మాత్రమే చదువుతున్నాను. ధనవంతులు తమ పిల్లలకి నేర్పే విద్య భిన్నంగా ఉంటుంది అంటాడు రాబర్ట్. వాళ్ళు భోజనాల బల్ల దగ్గర కూర్చున్నప్పుడు ఇంట్లోనే తమ పిల్లలకి అన్నీ నేర్పుతారు. వాళ్ళు చెప్పే విషయాలు, వాళ్ళ ఆలోచనలు మీరు మీ పిల్లలకి నేర్పాలని అనుకునేవి కాకపోవచ్చు, కానీ వాటిని ఈ పుస్తకంలో చూపిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. నా సలహా ఏమిటంటే మీరు అలా వెతుకుతూనే ఉండండి. ఒక తల్లిగా, ఒక చార్టెడ్ పబ్లిక్ అకౌంటెంట్గా నా అభిప్రాయంలో మంచి మార్కులు తెచ్చుకోవటం, మంచి ఉద్యోగం తెచ్చుకోవటం అనేవి పాతతరం ఆలోచనలు. మనం పిల్లలకి ఇంకా అధునాతనమైన ఆలోచనలు అందించాలి. మనకి కొత్త ఆలోచనలు, మరో రకమైన చదువు అవసరం. బహుశా మంచి ఉద్యోగస్తులుగాను, సొంత కంపెనీలు పెట్టి వాటికి యాజమాన్యం వహించేందుకుగాను తయారవడానికి కృషి చేయమని మన పిల్లలకి చెప్పటం అన్నిటికన్నా మంచిదేమో. ఈ పుస్తకం మిగతా తల్లిదండ్రులకి ఉపయోగకరంగా ఉండగలదని ఒక తల్లిగా ఆశిస్తున్నాను. ఎవరైనా సరే తలుచుకోవాలే గాని సంపదని చేజిక్కించుకోగలరని, సమృద్ధిని సాధించగలరని రాబర్ట్ అనుకుంటాడు. ఈరోజు మీరు తోటమాలిగానో, గేట్ కీపర్గానో పనిచేస్తూ ఉండవచ్చు, లేదా నిరుద్యోగిగా ఉండవచ్చు. అయినా మీరు ఆ విద్యని నేర్చుకోవటమే కాక మీకు ప్రీతిపాత్రులైన ఇతరులకు కూడా ఆర్థిక వ్యవహారాల నిర్వహణ గురించి నేర్పించవచ్చు. ఆర్థిక విషయాలలో తెలివితేటలు కలిగి ఉండటం అనేది మన ఆర్థిక సమస్యలని పరిష్కరించుకునే ఒక ఆలోచన విధానమని గుర్తుంచుకోండి. ఇంతకు ముందెన్నడూ మనం ఎదుర్కోనటువంటి మార్పులు ప్రపంచవ్యాప్తంగానూ సాంకేతిక పరిజ్ఞాన రంగంలోనూ ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎవరి దగ్గర భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పే మాయాగోళం లేదు, కానీ ఒకటి మట్టుకు స్పష్టంగా తెలుస్తుంది. మనం ఊహించలేనటువంటి మార్పులు భవిష్యత్తులో జరగనున్నాయి. రేపు ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు? కానీ ఏం జరిగినప్పటికీ మనకి రెండు ప్రాథమిక మార్గాలు ఉన్నాయి: తప్పించుకుని బతకటం, లేదా ఆర్థిక విషయాల్లో మీలోనూ మీ పిల్లల్లోనూ ఉన్న ప్రతిభని మేల్కొల్పటానికి వచ్చే విద్యని నేర్చుకుని ఆ మార్పుని తెలివిగా ఎదుర్కోవటానికి సంసిద్ధులు కావడం. ఇదంతా చెప్తుంది శారాన్ లెక్టర్ అనే ఆమె. అధ్యాయం 1, రిచ్ డాడ్ పూర్ డాడ్, రాబర్ట్ కియోసాకి కథనం. నాకిద్దరు తల్లిదండ్రులు ఉండేవారు. ఒక ఆయన ధనవంతుడు, రెండో ఆయన పేదవాడు. ఒక ఆయన బాగా పెద్ద చదువులు చదివి తెలివితేటలు సంపాదించుకున్నాడు. ఆయనకి PhD డిగ్రీ ఉండేది. ఆయన 4 ఏళ్ల పాటు చదవాల్సిన గ్రాడ్యుయేట్ డిగ్రీని 2 ఏళ్లలోనే ముగించాడు. ఆ తర్వాత ఆయన స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి, షికాగో విశ్వవిద్యాలయానికి, నార్త్ వెస్టర్స్ విశ్వవిద్యాలయానికి పై చదువులు చదవటానికి వెళ్లాడు. ఈ విశ్వవిద్యాలయాలన్నీ ఆయనకి చదువుకోటానికి పూర్తి విద్యార్థి వేతనాన్ని అందించాయి. ఇక నా రెండో తండ్రి 8వ తరగతి కూడా గట్టెక్కలేకపోయాడు. ఇద్దరూ తమ వృత్తుల్లో బాగా పైకొచ్చారు. జీవితమంతా చాలా కష్టపడి పనిచేశారు. ఇద్దరూ బాగా సంపాదించారు. అయినప్పటికీ వాళ్లలో ఒక ఆయన జీవితాంతం డబ్బుకి ఇబ్బంది పడుతూనే బతికాడు. ఇంకో ఆయన హవాయిలోని అతి గొప్ప ధనికుల్లో ఒకడిగా పరిగణించబడ్డాడు. ఒక ఆయన తన కుటుంబానికి, తన చర్చికి, వివిధ సంస్థలకి దానాల రూపంలో కొన్ని మిలియన్ల డాలర్లని ఇచ్చి చనిపోయాడు. రెండో ఆయన తీర్చవలసిన బాకీలని వదిలి వెళ్లిపోయాడు. ఇద్దరూ చాలా గటికులే, ఎదుటివారిని ఆకట్టుకునే లక్షణాలున్నవారే. ఇద్దరు నాకు సలహాలిచ్చారు, కాని ఇద్దరూ ఒకే రకమైన సలహాలు ఇవ్వలేదు. ఇద్దరికీ చదువు సంధ్యలంటే చాలా గౌరవం ఉంది, కాని వాళ్ళు నాకు చదువు గురించి చెప్పిన పద్ధతుల్లోనే తేడా ఉంది. నాకు గనుక ఒకే ఒక తండ్రి ఉండి నేనాయన సలహాని స్వీకరించటమో వదిలేయటమో చేసి ఉండేవాణ్ణి. ఇద్దరు తండ్రులు ఉండటం చేత వాళ్ళిద్దరి దృక్కోణాల్లోని వ్యత్యాసాన్ని పరిశీలించి ఏదో ఒకదాన్ని ఎంచుకునే అవకాశం నాకు దొరికింది. ఆ దృక్కోణాలలో ఉన్న తేడా ఒకడు ధనికుడు, ఇంకొకడు పేదవాడు అవటం వలన వచ్చింది. ఊరికే ఒక సలహాని పాటించి ఇంకో దాన్ని వదిలేయకుండా నేను బాగా ఆలోచించాను. వారి అభిప్రాయాలని రెండిటినీ బేరీజు వేసుకుని నా అంతట నేను ఏదో ఒకదాన్ని స్వీకరించాలని అనుకున్నాను. అసలు సమస్య ఏమిటంటే అప్పటికి ధనవంతుడు నిజంగా ధనవంతుడుగాను, పేదవాడు పేదవాడుగాను తయారవ్వలేదు. వాళ్ళిద్దరూ అప్పుడప్పుడే తమ వృత్తుల్లోకి దిగారు. ఇద్దరూ తమ కుటుంబాలతోనూ డబ్బుతోనూ ఇంకా కుస్తీ పడుతున్నారు. కాని డబ్బు గురించి వాళ్ళకున్న అభిప్రాయాలు మాత్రం చాలా భిన్నమైనవి.
కానీ డబ్బు గురించి వాళ్లకున్న అభిప్రాయాలు మాత్రం చాలా భిన్నమైనవి. ఉదాహరణకి ఒక ఆయన ఇలా అనేవాడు, డబ్బు పాపిష్టిది, ధనదాహమే అన్ని అరిష్టాలకి మూలం. ఇంకో ఆయన డబ్బు లేకపోవటమే అన్ని అరిష్టాలకి మూలం అనేవాడు. పెరిగే వయసులో ఇద్దరు తండ్రులు నన్ను తమ అభిప్రాయాలతో విపరీతంగా ప్రభావితం చేస్తూ ఉంటే భరించటం నాకు కష్టమైంది. నేను ఒక మంచి బాలుడిగా వాళ్ళు చెప్పినట్లు వినాలనే అనుకున్నాను. కానీ వాళ్ళిద్దరూ ఒకే మాట మీద ఉండేవారు కాదు. వాళ్ళిద్దరి అభిప్రాయాల్లో ఉన్న వ్యత్యాసం ముఖ్యంగా డబ్బు విషయంలో మరీ తీవ్రంగా ఉండేది. దానివల్ల నాకు కుతూహలము, తికమక కలిగేవి. వాళ్ళిద్దరూ ఏమంటున్నారో అర్థం చేసుకునేందుకు నేను గంటలు ఆలోచిస్తూ గడపటం మొదలుపెట్టాను. నాకు తీరిక దొరికినప్పుడెల్లా ఎక్కువ సమయం ఆలోచించటంతోనే గడిచిపోయేది. నన్ను నేను ఇలా ప్రశ్నించుకునేవాణ్ణి, ఆయన అలా ఎందుకంటాడు అని ఒక ఆయన గురించి ప్రశ్నించుకుని మళ్ళీ అదే ప్రశ్న రెండో ఆయన గురించి కూడా నాకు నేను వేసుకునేవాణ్ణి. అవును, ఆయన చెప్పింది నిజమే, నేను ఒప్పుకుంటాను అని అనుకుంటే సరిపోయేది. లేదా ఈ ముసలాయనకి తనేమంటున్నాడో తనకే తెలియదు అనుకుని ఆయన అభిప్రాయాన్ని కాదన్నా సులువుగానే ఉండేది. కాని నా విషయంలో నాకు ఇద్దరు తండ్రులున్నారు. ఇద్దరి మీద నాకు చాలా ప్రేమ. వాళ్ళిద్దరూ వాళ్ళ మాటలు నాకు వినిపించి నేను ఏదో ఒక అభిప్రాయాన్ని ఎంచుకునే విధంగా నాకొక సమస్యని తెచ్చిపెట్టారు. కాని ఒకే ఒక అభిప్రాయాన్ని అంగీకరించటమో మానటమో కన్నా నాకై నేను ఆలోచించి ఒక అభిప్రాయాన్ని ఎంచుకోవటం అనేది నాకు కాలక్రమాన చాలా ఉపయోగపడింది. ధనవంతులు ఇంకా ధనవంతులుగా అవ్వటానికి, పేదవాళ్లు ఇంకా నిరుపేదలుగా మారటానికి, మధ్యతరగతి వారు అప్పుల పాలై సతమతమవ్వడానికి గల ముఖ్య కారణాల్లో ఒకటి డబ్బుకి సంబంధించిన విషయాలు స్కూల్లో కాక ఇళ్లలో నేర్పించటమే. మనలో చాలా మందిమి డబ్బు వ్యవహారాల గురించి మన తల్లిదండ్రుల దగ్గరే నేర్చుకుంటాం. మరి పేదవాడు తన పిల్లలకి డబ్బు గురించి ఏం చెప్పగలుగుతాడు? రోజు స్కూల్కి వెళ్లి బాగా చదువుకో అంటాడు. ఆ పిల్లవాడో చాలా మంచి మార్కులతో పాస్ అవుతాడు. కాని అతని ఆర్థిక ప్రణాళికలన్నీ ఒక పేదవాడి ఆలోచన ధోరణిలోనే రూపుదిద్దుకుంటాయి. దాన్ని అతను చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడే ఇంట్లో నేర్చుకుంటాడు. డబ్బు వ్యవహారాలన్నీ స్కూల్లో నేర్పరు. స్కూళ్లలో విద్యకి, వృత్తులకి సంబంధించిన ప్రావీణ్యాన్నే నేర్పుతారు. కాని ఆర్థిక విషయాల్లో నైపుణ్యాన్ని నేర్పరు. ఎంతో తెలివిగల బ్యాంకు నిర్వాహకులు, డాక్టర్లు, అకౌంటెంట్లు స్కూల్లోనూ కాలేజీల్లోనూ ఎంతో మంచి మార్కులతో పాసై కూడా జీవితమంతా డబ్బు కోసం ఎంతో ఇబ్బంది పడటం మనం చూస్తే ఈ విషయం మనకి అర్థమవుతుంది. మన దేశంలో గొప్ప చదువులు చదువుకున్న రాజకీయవేత్తలు, ప్రభుత్వాధికారులు ఉన్నారు. ఆర్థిక వ్యవహారాల్లో ఎటువంటి శిక్షణ పొంది ఉండకపోవటం చేత వాళ్ళు ఆర్థిక విషయాల గురించి తీసుకునే నిర్ణయాలు మన దేశాన్ని ఇలా అప్పులో ముంచాయనటంలో సందేహం లేదు. నేను తరచూ కొత్త సహస్రాబ్దిలో రాబోయే సమస్యల గురించి ఆలోచిస్తూ ఉంటాను. మనకుండే కోట్ల మంది జనానికి ఆర్థిక సహాయం, వైద్య సహాయం అవసరం అవుతుంది. వారిని మనం ఎలా ఆదుకోగలమా అని ఆందోళన చెందుతూ ఉంటాను. వాళ్లంతా డబ్బు కోసం తమ కుటుంబాల మీద, ప్రభుత్వం మీదో ఆధారపడవలసి వస్తుంది. మెడికేర్, సోషల్ సెక్యూరిటీ వంటి సంస్థలు దివాలా తీస్తే ఏమవుతుంది? ఇంకా డబ్బు విషయాలను నేర్పే పనిని తల్లిదండ్రులకే వదిలిపెడితే ఈ దేశం మనుగడ ఎలా సాగిస్తుంది? తల్లిదండ్రుల్లో చాలా భాగం ప్రస్తుతం పేదవాళ్లు లేదా రేపు పేదవాళ్లుగా మారబోయేవాళ్లు. నాకు ఇద్దరు తండ్రులుండి ఇద్దరు దృఢమైన వ్యక్తిత్వం కలవారు అవటం చేత నేను వాళ్ళిద్దరి దగ్గర నేర్చుకున్నాను. ఇద్దరి సలహాల గురించి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానివల్ల ఒక వ్యక్తి మీద అతని ఆలోచనలు ఎంత ప్రభావాన్ని, శక్తిని చూపుతాయో ఎంతో చక్కగా అర్థం చేసుకున్నాను. ఉదాహరణకి ఒక ఆయన నేను దాన్ని కొనలేను అని ఎప్పుడూ అంటూ ఉండేవాడు. ఇంకో ఆయన అటువంటి మాటలు ఎప్పుడూ అనవద్దని హెచ్చరించేవాడు. అలా అనే బదులు దాన్ని నేను ఎలా కొనగలుగుతాను అని అనమనేవాడు. ఒకటి కథనం, రెండోది ప్రశ్న. ఒకటి మిమ్మల్ని సమస్య నుంచి విడిపిస్తుంది, రెండోది మిమ్మల్ని ఆలోచింపచేస్తుంది. త్వరలో ధనికుడు కాబోతున్న నా తండ్రి నేను దాన్ని కొనలేను అన్న వెంటనే నీ బుర్ర పనిచేయటం మానేస్తుందని, అదే నేను దాన్ని ఎలా కొనగలుగుతాను అని ప్రశ్నించుకోగానే బుర్ర పనిచేయటం మొదలు పెడుతుందని అంటాడు. అంటే ఆయన ఉద్దేశం నువ్వు కావాలని అనుకున్న ప్రతిదాన్ని కొనమని కాదు. బుర్రతో పనిచేయటం అంటే ఆయనకి తగని పిచ్చి. ఈ ప్రపంచంలోకెల్లా గొప్ప కంప్యూటర్ అదే అంటాడాయన. నేను రోజూ నా మెదడుకి వ్యాయామం ఇవ్వటం వలన దానికి మరింత బలం వస్తుంది. అది బలం పుంజుకున్న కొద్దీ నేను ఎక్కువ డబ్బు సంపాదించగలుగుతాను అనేవాడాయన. ఆలోచించకుండా నేను దాన్ని కొనలేను అనుకోవటం ఆలోచించటానికి బద్ధకం ఉన్నవాళ్లు చేసే పని అని ఆయన అన్నాడు, నమ్మాడు. ఇద్దరు తండ్రులు ఎంతో కష్టపడి పని చేసినప్పటికీ వాళ్లలో ఒక ఆయన డబ్బు విషయాలకొచ్చేసరికి తన మెదడుని జోకొట్టి నిద్రపుచ్చేవాడని,
రెండో ఆయన తన మెదడుకి బాగా వ్యాయామం కలిగించేవాడని నేను గమనించాను. కాలక్రమాన దీని ఫలితంగా ఆర్థికంగా ఒక ఆయన బాగుపడితే రెండో ఆయన కుంగిపోయాడు. రోజు వ్యాయామశాల జిమ్కి వెళ్లి వ్యాయామం చేసే వ్యక్తికి ఎటువంటి వ్యాయామము చేయకుండా టీవీ ముందు కూర్చుని కాలం గడిపేవాడికి ఉన్న తేడాయే మెదడు విషయంలో కూడా ఉంటుంది. శారీరకంగా చేసే వ్యాయామం ఆరోగ్యాన్ని పెంచుతుంది. మెదడుకి కలిగించే వ్యాయామం మిమ్మల్ని ధనవంతులుగా చేస్తుంది. బద్ధకం, మందకోడితనం ఆరోగ్యాన్ని, ఆర్థిక పరిస్థితిని కూడా బలహీనపరుస్తాయి. నా ఇద్దరు తండ్రుల ఆలోచన విధానాల్లోనూ చాలా భిన్నత్వం ఉంది. ఒక ఆయన ధనవంతులు ఎక్కువ పన్నులు కట్టి పేదవారికి సహాయపడాలనుకునేవాడు. ఇంకొక ఆయన పన్నులు ఉత్పత్తిదారుల్ని శిక్షించి ఉత్పత్తి చేయని వారికి లాభం కలిగిస్తాయని అనేవాడు. ఒక ఆయన కష్టపడి చదువుకో, అప్పుడే నీకు మంచి ఉద్యోగం మంచి కంపెనీలో దొరుకుతుంది అనేవాడు. రెండో ఆయన కష్టపడి చదువుకుంటేనే ఏదైనా మంచి కంపెనీని నువ్వు కొనగల అవకాశం నీకు దొరుకుతుంది అనేవాడు. తమ పిల్లలతో ఒక ఆయన నాకు డబ్బు లేకపోవటానికి కారణం మీరే అనేవాడు. రెండో ఆయన మీకోసమే నేను డబ్బు బాగా సంపాదించాలి అనేవాడు. ఒక ఆయన భోజనాల బల్ల దగ్గర డబ్బు గురించి, వ్యాపారం గురించి మాట్లాడమని ప్రోత్సహించేవాడు. రెండో ఆయన భోజనం చేసేటప్పుడు ఆ విషయాల్ని మాట్లాడవద్దని అనేవాడు. ఒక ఆయన డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి, ఆచితూచి అడుగు వేయండి, ప్రమాదాలని కోరి తెచ్చుకోకండి అంటే రెండో ఆయన ప్రమాదాలను అంటే రిస్కులను ఎక్కువగా ఎలా ఎదుర్కోవాలో నేర్చుకోండి అనేవాడు. మన ఇల్లే మనకున్న గొప్ప ఆస్తి, అన్నిటికన్నా పెద్ద పెట్టుబడి అని ఒక ఆయన నమ్మితే రెండో ఆయన నా ఇల్లు నా బాధ్యత, మీ ఇల్లు మీకున్న అతిపెద్ద పెట్టుబడి అయినట్లయితే మీరు చిక్కుల్లో పడ్డట్టే అనేవాడు. ఇద్దరు తండ్రులు తమ బిల్లులు గడువు లోపల కట్టేవాళ్లు. అయినా ఒక ఆయన బిల్లు కట్టడంలో అందరికన్నా ముందుంటే ఇంకొక ఆయన ఆఖరణ కట్టేవాడు. ఒక ఆయన మీరు పనిచేస్తున్న కంపెనీ గాని ప్రభుత్వం గాని మీ అవసరాలని తీర్చాలని నమ్మేవాడు. ఆయన ఎప్పుడు జీతాలు పెరగటం గురించి, పదవీ విరమణ పథకాల గురించి, వైద్య సౌకర్యాల గురించి, అనారోగ్య సెలవుల గురించి, సెలవు దినాల గురించి, అదనంగా వచ్చే లాభాల గురించి ఆలోచించేవాడు. ఆయన పెదనాన్నలిద్దరూ ఆర్మీలో చేరి 20 ఏళ్లు క్రియాశీల సేవ చేసి రిటైర్ అయ్యాక జీవితాంతం అన్ని సౌకర్యాలు అనుభవిస్తూ బతకటం చూసి ఆయన చాలా ఆనందించాడు. రిటైర్ అయిన ఆఫీసర్లకి ఆర్మీ వాళ్ళిచ్చే వైద్య సౌకర్యాలని, సైనిక స్థావరాల్లో వస్తువులను చౌకగా కొనుగోలు చేసే విశేషాధికారాలని ఆయన చాలా మెచ్చుకునేవాడు. విశ్వవిద్యాలయాల్లో లభించే పదవీకాలం గడువు కూడా ఆయనకి చాలా నచ్చేది. జీవితంలో నిఖార్సైన ఉద్యోగం, దానివల్ల కలిగే లాభాలు ఉద్యోగం కన్నా కూడా ముఖ్యమైనవిగా ఒక్కోసారి ఆయనకి తోచేవి. ఆయన తరచూ నేను ప్రభుత్వ ఉద్యోగంలో చాలా కష్టపడి పనిచేశాను, అందుచేత నాకు ఈ లాభాలు పొందే హక్కుంది అనేవాడు. రెండో ఆయన ఆర్థికంగా తనపై తాను పూర్తిగా ఆధారపడాలని అనుకునేవాడు. ఆయన హక్కులు కావాలనుకునే మనస్తత్వాన్ని వ్యతిరేకించేవాడు. అది బలహీనుల్ని, ఆర్థికంగా నిలదొక్కుకోలేని వారిని సృష్టిస్తుందని నమ్మేవాడు. ఆర్థిక సామర్థ్యం కలిగి ఉండటమే మంచిదని పక్కా నొక్కి వక్కాణించేవాడు. ఒక ఆయన కొన్ని డాలర్లు కూడబెట్టడానికే అష్టకష్టాలు పడేవాడు. రెండో ఆయన పెట్టుబడుల్ని సృష్టించేవాడు. ఒక ఆయన నేను మంచి ఉద్యోగం సంపాదించుకునేందుకు నా చదువు అర్హతల వివరాలను సంక్షిప్తంగా, ఆకర్షణీయంగా ఎలా రాయాలో నేర్పేవాడు. రెండో ఆయన సుస్థిరమైన వ్యాపార పథకాలు, ఆర్థిక ప్రణాళికలు రాసి ఉద్యోగాలని సృష్టించడం నేర్పాడు. ఇటువంటి ఇద్దరు తండ్రులు ఉండటం చేత విభిన్నమైన ఆలోచనలు ఒక వ్యక్తి జీవితం పైన ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయో గమనించే వెసులుబాటు నాకు కలిగింది. అందరూ తమ ఆలోచనలతోటే తమ జీవితాల్ని నిజంగా రూపొందించుకుంటారని నేను తెలుసుకున్నాను. ఉదాహరణకి నా పేద తండ్రి ఎప్పుడు నేనెప్పటికీ ధనవంతుని కాలేను అంటూ ఉండేవాడు. ఆయన అన్న ఆ మాటే నిజమైంది. మరోపక్క ధనవంతుడైన నా తండ్రి తన గురించి ఎప్పుడు మాట్లాడినా ధనవంతుణ్ణనే చెప్పుకునేవాడు. ఆయన నేను ధనవంతుణ్ణి, ధనవంతులు ఇటువంటి పనులు చెయ్యరు అనేవాడు. ఒకసారి ఆర్థికంగా పెద్ద దెబ్బతిని నష్టపోయినప్పుడు కూడా తను ధనవంతుణ్ణనే చెప్పుకునేవాడు. పేదవాడిగా ఉండటానికి, డబ్బు నష్టపోవటానికి తేడా ఉంది. డబ్బు నష్టపోవటం అనేది తాత్కాలికం, పేదరికం శాశ్వతమైనది అని తప్పించుకో చూసేవాడు. నా పేద తండ్రి నాకు డబ్బు మీద ఆసక్తి లేదు అనో, డబ్బు అంత ముఖ్యం కాదు అనో అంటూ ఉండేవాడు. ధనికుడైన నా మరో తండ్రి డబ్బే ముఖ్యం అనేవాడు. మన ఆలోచనలకు ఉన్న శక్తిని కొలవటం, దాని ప్రాధాన్యతని తెలుసుకోవటం ఎన్నటికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ పెరిగే వయసులోనూ నా ఆలోచనల గురించి, వాటిని నేను తెలియపరిచే విధానాన్ని గురించి నేను మంచి అవగాహన కలిగి ఉండేవాణ్ణి. నా పేద తండ్రి పేదరికం ఆయన సంపాదనలో లేదని, ఆయన ఆలోచనలోనూ చేసే పనుల్లోనూ ఉందని నేను గమనించాను. ఎందుకంటే ఆయన ఎక్కువ డబ్బే సంపాదించేవాడు. నా తండ్రులిద్దరూ దగ్గర్నుంచి ఏ అభిప్రాయాల్ని ఎంచుకుని నా సొంతం చేసుకోవాలని అనే వాటిని గురించి నేను చాలా జాగ్రత్తగా ఆలోచించేవాణ్ణి.
నేను ఎవరి మాట వినాలి? డబ్బున్న తండ్రి మాట, పేదవాడైన తండ్రి మాట? ఇద్దరికీ చదువంటే ఎనలేని గౌరవం ఉండేది. కానీ ఏ విషయం నేర్చుకోవాలి అనేదాని గురించి ఇద్దరికీ చాలా భేదాభిప్రాయం ఉండేది. ఒక ఆయన నేను కష్టపడి చదువుకుని డిగ్రీ సంపాదించుకుని మంచి ఉద్యోగంలో చేరి డబ్బు సంపాదించాలా అనుకునేవాడు. నేను వకీలును, అకౌంటెంట్ను అవడానికి పనికి వచ్చే చదువు చదవాలని లేదా బిజినెస్ స్కూల్లో MBA కోర్స్ చేయాలని అనుకునేవాడు. రెండో ఆయన ధనికుణ్ణి అవ్వడానికి పనికి వచ్చే చదువు చదవమని నన్ను ప్రోత్సహించేవాడు. డబ్బు ఉపయోగం ఏమిటో, అది నాకెలా ఉపయోగపడుతుందో నేర్చుకోమనేవాడు. నేను డబ్బు కోసం పనిచేయను అని, డబ్బు నా కోసం పనిచేస్తుందని పదే పదే అంటూ ఉండేవాడు. 9 ఏళ్ల వయసులో నేను డబ్బు గురించి ధనికుడైన నా తండ్రి మాట విని ఆయన దగ్గర నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. నా పేద తండ్రికి ఎన్నో కాలేజీ డిగ్రీలున్నప్పటికీ ఆయన చెప్పినట్టు వినడానికి నేను ఇష్టపడలేదు. రాబర్ట్ ఫ్రాస్ట్ దగ్గర నేర్చుకున్న ఒక పాఠం. రాబర్ట్ ఫ్రాస్ట్ కవిత్వం అంటే నాకు చాలా ఇష్టం. ఆయన రాసిన అన్ని కవితలు నాకిష్టమే. కానీ ద రోడ్ నాట్ టేకెన్, నేను నడవకుండా వదిలేసిన దారి అనేది నాకు అన్నిటికన్నా ఎక్కువ ఇష్టం. ఆ కవితలోని పాఠాన్ని నేను దాదాపు ప్రతిరోజు ఉపయోగించుకుంటూ ఉంటాను. నేను నడవకుండా వదిలేసిన దారి. ఒక పసుపు పచ్చని వనంలో 2 బాటలుగా చీలిన ఒక దారి. రెండిటిలో ఒకదాన్నే ఎంచుకోవాల్సి రావడం నా దురదృష్టం. ఒకేసారి ప్రయాణం చేయలేను కదా రెండిటి మీద. చాలాసేపు నిలబడి కనుచూపు మేరకు సాగిన ఒక బాటని తుప్పల్లోనూ పొదల్లోనూ కనుమరుగయ్యే వరకు చూశాను. ఆ తర్వాత రెండో బాటని ఎంచుకున్నాను. మొదటి దానంత అందంగానూ ఉంది అది. బహుశా దానికన్నా కొంచెం మెరుగేమో. ఎందుకంటే దానిమీద పచ్చగడ్డి ఎక్కువ. తక్కువ మంది నడవటం వలన అది కాళ్ల కింద నలిగింది. తక్కువ అయితే దానిమీద కొందరు నడవలేకపోలేదు. వారు నడిచినంత మేర నష్టం జరగకను పోలేదు. ఆ రెండిటి మీద ఆ ఉదయాన సరిసమానంగా నేలమీద రాలి ఉన్న ఆకులు ఎవరి కాళ్ల కింద నలిగి నలబడలేదు. నేను మొదటి బాటను మరో రోజు కోసం అట్టే పెట్టాను. ఒక దారి ఇంకో దారితో చేరి మరెక్కడికో తేలుతుందని తెలిసి మళ్లీ వెనక్కి తిరిగి రాలేనని అనుమానం కలిగింది నాకు. నేను ఇదంతా నిట్టూర్పుతో చెప్తున్నాను. నేటి నుంచి యుగయుగాల తర్వాత ఎక్కడో 2 బాటలుగా చీలిందో దారి ఒక అడవిలో. మరి నేను తక్కువ మంది నడిచిన బాటని ఎంచుకున్నాను. వచ్చింది దానివల్లే తేడా అంతా. వచ్చిన తేడా అంతా దానివల్లే. రాబర్ట్ ఫ్రాస్ట్ 1916లో రాసిందిది. అవును, దానివల్ల చాలా తేడా వచ్చింది. ఇన్నేళ్లలో చాలాసార్లు రాబర్ట్ ఫ్రాస్ట్ రాసిన ఈ కవిత గురించి ఆలోచించాను. ఎంతో పెద్ద చదువులు చదువుకున్న మా నాన్నకి డబ్బు పట్ల ఉన్న ధోరణిని, ఆయన సలహాని పాటించాలని నేను అనుకోకపోవటం చాలా బాధాకరమైన నిర్ణయమే. కానీ ఆ నిర్ణయమే ఆ తర్వాత నా జీవితాన్ని తీర్చిదిద్దింది. ఎవరి మాట వినాలో ఒకసారి నిర్ధారణ చేసుకున్నాక డబ్బు గురించి నేను నేర్చుకోవటం మొదలుపెట్టాను. ధనికుడైన నా తండ్రి నాకు 39 ఏళ్లు వచ్చే వరకు 30 ఏళ్ల పాటు నాకు దాన్ని నేర్పాడు. నా మట్టి బుర్రలోకి తను చెప్పేది పూర్తిగా ఇంకిందని, దాన్ని నేను చక్కగా అర్థం చేసుకున్నానని తనకు నమ్మకం కుదిరాక ఆయన నాకు నేర్పటం ఆపేశాడు. డబ్బు ఒక రకమైన బలం, కానీ దానికన్నా శక్తివంతమైనది ఆర్థిక శిక్షణ. డబ్బు వస్తుంది పోతుంది, కానీ డబ్బు ఏం చేస్తుందనే దాని గురించి నేర్చుకుంటే మనం దాన్ని మన ఆధీనంలో ఉంచుకుని ధనవంతులం కావచ్చు. సానుకూలమైన ఆలోచనలున్నంత మాత్రాన లాభం లేకపోవటానికి కారణం ఏమిటంటే, దాదాపు అందరూ చదువుకున్న తెలివైన వారైనప్పటికీ డబ్బు ఎలా పనిచేస్తుందో తెలుసుకోలేకపోయారు. అందుకే వాళ్ళు డబ్బు కోసం పనిచేయటంలోనే జీవితం వెళ్లదీస్తున్నారు. నేను నేర్చుకోవటం మొదలు పెట్టినప్పుడు కేవలం 9 ఏళ్లవాణ్ణి అవటం వలన ధనికుడైన నా తండ్రి నేర్పిన పాఠాలు చాలా సరళంగా ఉండేవి. తీరా అంతా అయ్యాక చూస్తే మొత్తం ఉన్నవి ముఖ్యంగా 6 పాఠాలే. వాటిని 30 ఏళ్ల పాటు మళ్లీ మళ్లీ నేర్చుకున్నాను. ఈ పుస్తకం 6 పాఠాల గురించే. మా నాన్న నాకు నేర్పినంత సరళంగానూ నేను వాటిని ఇందులో పొందుపరచడానికి ప్రయత్నించాను. ఈ పాఠాలు ప్రశ్నలకి సమాధానాల్లాంటివి కావు, కేవలం మార్గదర్శకాలు మాత్రమే. ప్రపంచంలో ఏ మార్పులు వచ్చినప్పటికీ, ఎంత అనిశ్చిత వాతావరణం ఉన్నప్పటికీ ఈ పాఠాలు మీరు మీ పిల్లలు ధనవంతులుగా అవటానికి సహాయపడతాయి. సెకండ్ చాప్టర్ నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.